బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజాభవన్ లో ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటన్నరకు పైగా విభజన అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇరు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చ అయితే కొనసాగింది. ఇక 2 కమిటీలు వేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు. ఇక ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. గంటన్నరకు పైగా విభజన అంశాలపై చర్చించారు ఇరువురు సీఎంలు. ఇక విభజన చట్టంలోని ఆస్తులు అప్పులపై ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో విభజన అంశాలపై ఇరువురు సీఎంలు కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విభజన చట్టంలోని ఆస్తులు అప్పులపై చర్చించారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇరువురి ముఖ్యమంత్రుల భేటీ అయితే ముగిసింది. భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? వంశీ, తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించిన అంశాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ గంటన్నర పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు 30 సార్లు గతంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు భేటీ అయినప్పుడు కూడా ఎక్కడా కూడా స్పష్టమైన హామీలు కానీ లేదంటే స్పష్టమైన విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు కానీ రాలేదు. అయితే ఈరోజు కూర్చున్న భేటీలో కొంత పరిస్థితులు అన్నీ సద్దుమణిగే పరిస్థితి కనపడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాల గురించి, ఆర్థిక పరమైన పరిస్థితుల గురించి చర్చ కొనసాగగా వాటి విషయంలో ఎక్కడా కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు తెలంగాణ నుంచి. అయితే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించాలని చంద్రబాబు నాయుడు కోరినట్టు తెలుస్తుంది. అయితే అటువంటి కేటాయింపులు అయితే మటుకి స్పష్టంగా ఇచ్చే ప్రసక్తే లేదు. తెలంగాణలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకి చెందిన అని స్పష్టంగా తెలంగాణ ప్రాంతానికి అనేసి స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనా కానీ స్పష్టమైన హామీలు అయితే ఒకరు సుదీర్ఘంగా గంటన్నర పాటు జరిగిన ఈ చర్చల్లో ముందు ప్రధానమైన సమస్యలు అయితే తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కావచ్చు ఉన్న ప్రధాన సమస్యలకు కొంత కొలిక్కి వచ్చే పరిస్థితి కనపడింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 గ్రామాలు లేదా భద్రాచలంకి దగ్గరలో ఉన్న ఈ 5 గ్రామాలను అయితే మటుకు ఖచ్చితంగా తెలంగాణ విలీనం చేయాలి. అయితే తెలంగాణకు సంబంధించి ఉన్న ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలి. దీనికి కేంద్రానికి కూడా ఇరు రాష్ట్రాల నుంచి కూడా లేఖ రాష్ట్రానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టంగా మరికొన్ని చర్చల తర్వాత ఏ విధంగా విభజించుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలనే అంశాల మీద చేశారు. అయితే ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే 2 రాష్ట్రాలకి సఖ్యత అనేది ఒకటి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్య ప్రధానంగా సఖ్యత కనబడుతుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల కమిటీతో పాటు ప్రజాప్రతినిధుల కమిటీని కూడా ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారు. 1-2 సార్లు 2 దఫాలుగా అయినా కానీ కూర్చొని ఖచ్చితంగా ఎవరికి నష్టం లేకుండా 2 ప్రాంతాలు కూడా బాగుండేటట్టు, 2 ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేసి చంద్రబాబు సూచించినట్టు, దానికి రేవంత్ రెడ్డి కూడా అంగీకరించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ దఫా చర్చలు అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో కొనసాగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తెలంగాణకి వెళ్ళి చర్చలు కొనసాగించారో అదేవిధంగా మరో దఫా ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చలు కొనసాగే విధంగా కూడా మార్గాలు తెలుస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విభజన చట్టంలో పెండింగ్లో ఉన్నాయో ఆస్తులు పంపకాల్లో చూసుకుంటే నిర్దిష్టమైన భవనాలను అయితే మటుకు స్పష్టంగా ఇది తెలంగాణ ప్రజలకు చెందినవి, తెలంగాణ ఆస్తులు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రసక్తి లేదు. దానికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాల మీద వేరే చర్చలు చేసుకున్నాం. అయితే భవనాలను ఇచ్చే పని లేదని స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదేమైనా కానీ చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ పరంగా ఇప్పటివరకు రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయినా కానీ నిధులన్నీ తెలంగాణకు చెందకుండా, ఆంధ్రప్రదేశ్ చెందకుండా బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయి. ఇటుపక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక ప్రధానమైన అంశం ఆర్థిక మూలాలు. అయితే ఆర్థిక మూలాలకి ఎక్కడా కూడా ఆగిపోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆ నిధులన్నీ సేకరించాలనే అంశంతో ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా
పరిశీలిస్తూ క్షుణ్ణంగా బాధ్యత తీసుకోవడంతో పాటు ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకూడదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ముఖ్యమంత్రుల నిర్ణయాలతో అనే అంశంలో సుదీర్ఘంగా ఈ రోజు ఇచ్చే చర్చలు కాకుండా మరికొన్ని సమావేశాలు, మరికొన్ని చర్చలు కొనసాగించి ఆ తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. వంశీ, రాజేష్, చూస్తున్నాం ఒక రకంగా మీరు చెప్పినట్టు ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా నిధులు కావాలి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కూడా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం ద్వారా ఇద్దరూ కలిసి కేంద్రం దగ్గర ఒక మెసేజ్ ను పంపి రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసే విధంగా భవిష్యత్తులో అడుగులు పడబోతున్నాయని భావించొచ్చా? వంశీ, ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు జరిగిన సమావేశం చూసుకుంటే గతంలో కూడా దాదాపు 30 సమావేశాలు జరిగాయి. ఇదే రాష్ట్ర విభజనలో ఏవైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన నిధులు ఉన్నాయో, భవనాలు ఉన్నాయో, ఇటువంటి కేటాయింపుల మీద పలు దఫాలు చర్చలు జరిగినా కానీ ఈ మాత్రం ఇంత మేరకు కూడా ఏ చర్చలు కూడా ముందుకు రాలేదు. అయితే చర్చలుగా మాత్రమే పరిమితం అయినాయి కానీ ఎక్కడా కూడా మార్గదర్శకాలు కానీ లేదంటే అవకాశం ఒక తెలంగాణ ప్రభుత్వం చెప్పిన సిఫార్సుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది, ఆంధ్రప్రదేశ్ చెప్పిన సిఫార్సుని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా వివాదపరితంగా ముగిసింది కానీ ఎక్కడ సానుకూలంగా ఏ సభ 30 సభల్లో 30 చర్చల్లో మొగలేదు. అయితే ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి కలయిక ఏదైతే ఉందో ఈ కలయికలో చర్చలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల మీద, అప్పుల మీద ఏదైతే చర్చలు జరిగినాయో పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది లేకుండా, వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వ్యక్తం జరిగింది. దీంతో పాటు కూడా చూసుకుంటే తెలంగాణ ఇప్పటి వరకు చూసుకుంటే అందరూ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు. అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అన్ని సానుకూలంగా వ్యక్తం చేస్తారనేసి ప్రతిపక్షాలు కావచ్చు,